మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. హలో సార్, మీ పేరు? నా పేరు మనోహర్ నాయక్ అండి. టీడీపీ గెలిచింది కదండి అత్యంత భారీ మెజారిటీతో. మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్ కూటమికి. కూటమి ఏర్పడంతో గెలిచిందంటారా? కంగ్రాచులేషన్స్ కూటమికి చెప్పారు. అందరు కలిసి ఉన్నారు కాబట్టి కూటమి అంటారు. అంటే కలిసి లేకపోతే గెలవదని మీ అభిప్రాయమా? అలా ఏం కాదు, ఉన్నారు కాబట్టి ఉన్నట్టు చెప్పుకోవాలి. ఓకే, కూటమి ఏర్పడింది కాబట్టి గెలిచారని అంటారు. ఓకే సార్, అంటే ఇప్పుడు చంద్రబాబు గారు గెలిచారు కాబట్టి ఎంత వరకు అభివృద్ధి చేస్తారు అని మీరు అనుకుంటున్నారు? 100 and 200% చేస్తారు. ఎలా అంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి గల రీజన్స్ ఏంటి? లైవ్ లో అక్కడ గ్రాఫిక్స్ కనిపిస్తుంది మనం చూసుకోవడానికి. అంటే క్యాపిటల్ గురించి మాట్లాడతారు. అమరావతి క్యాపిటల్ ఇంకా ఇప్పుడు టీడీపీ గెలిచింది కాబట్టి అమరావతి క్యాపిటల్ ఇంకా కొనసాగిద్దని అంటారా? పక్కా 3 ముక్కలు ఇదేనే ఉండదు అంటారా? చెల్లిపోయింది 3 ముక్కలు. ఎప్పుడు రిజల్ట్ అర్థమైంది కదా మేడం. అర్థమైందా లేదా మీకు? అర్థమైంది కదా, అదే అంతే. ఇంకా సరే, మన మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ 37 సంవత్సరాల తర్వాత 91,000 సీట్ మెజారిటీతో గెలిచారు కదండి, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అద్భుతమైన మెజారిటీ అండి లోకేష్ గారికి. ఊహించుంటారా? ఊహించలేని రీత్యాలో మెజారిటీ వచ్చింది. లోకేష్ గారికి కూడా కంగ్రాచులేషన్. అంటే తక్కువ వస్తుంది అనుకున్నారు? అలా ఏం లేదు, ఫుల్ మెజారిటీతోనే వస్తారు అనుకున్నారు. అదైతే కాన్ఫిడెన్స్ ఉన్నారు కాబట్టి ప్రతి మాట స్పష్టంగా సున్నితంగా చెప్పారు అతను. మన మంగళగిరిని ఎంతవరకు అభివృద్ధి చేయొచ్చు లోకేష్ గారు? వాళ్ళైతే 100% ఖచ్చితంగా డెవలప్ చేస్తారు. ఆ నమ్మకం ప్రజల్లో ఉంది. ఆ నమ్మకంతోనే ఓటేశారు ప్రజలు కూడా. ఓకేనండి, ఆ మాట అయితే నిలబెట్టుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా. అంటే వైసీపీ ఏం డెవలప్మెంట్ చేయలేదంటారా? ఏం చేశారండి? ఏం చేయలేదు. వెళ్తుండండి, రోడ్లు పొడుగున గుంతలు, ట్రాన్స్పోర్టేషన్ అన్ని ఏ విధంగా చూసినా నథింగ్, జీరో డెవలప్మెంట్. సంక్షేమ పథకాలు ఇచ్చాను. అది దేనికండి? సోమరిపోతులు చేయడానికి. దేనికి పనికి వచ్చింది అవి సంక్షేమ పథకాలు? మెయిన్ డెవలప్ కావాలి. డెవలప్మెంట్ లేదంటారు. జీరో. టీడీపీ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది. ఖచ్చితంగా బుద్ధి చెప్పారు వైసీపీకి టీడీపీ ప్రజలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గత 5 సంవత్సరాల్లో వైసీపీని గెలిపించారు. ఒకసారి ఓటు ఏమన్నా చేశారు, కానీ 5 సంవత్సరాలు అభివృద్ధి లేదు. ఆంధ్రాలో అభివృద్ధి లేదు. సంక్షేమ పథకాలు వేసి గెలుస్తామని అనుకున్నాడు జగన్. కానీ ఈ ప్రాంతంలో ప్రజలు మొత్తం అభివృద్ధి కావాలి, అభివృద్ధి మీద ఆకాంక్షతో ఓట్లు వేశారు. భారీ మెజార్టీ గెలిపించారు. టీడీపీ వస్తే అభివృద్ధి చేస్తారని ప్రజలందరూ ఓటేశారని అంటారు. అవును. ఎంత వరకు అభివృద్ధి జరిగిద్ది అంటారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నమ్మకం, ప్రజల నమ్మకం, అమరావతి రాజధాని ప్రాంతంలో రాజధాని కడతాడని ఒక నమ్మకం. కడతాడని ఒక నమ్మకం. దాని మీద రేపు ప్రమాణ స్వీకారం తర్వాత ఈ ప్రాంతం డెవలప్ అయ్యిద్ది అనేది మా నమ్మకం. ఖచ్చితంగా మంగళగిరి నియోజకవర్గం డెవలప్ అయింది. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు ఎప్పుడు లేనంత భారీ మెజారిటీతో గెలిచారు కదండి, ఎంత వరకు లోకేష్ గారు మంగళగిరిని అభివృద్ధి చేస్తారు అనుకుంటున్నారు? ఆయన ముందే చెప్పాడు కదా, నేను ఓడిపోయినా సరే మంగళగిరిలో ఉండి నేను నిలబడి ఇక్కడే గెలిచి అభివృద్ధి చేస్తానని. సీఎం కొడుకు కదా, ఇద్దరు కలిసి ఇక్కడ దీన్ని అభివృద్ధి చేస్తారు, మంగళగిరిని రాజధాని ప్రాంతాన్ని కూడా. నమ్మకం ఉంది ప్రజలకి, అందుకే 90,000 మెజారిటీ వచ్చింది. అదే సార్, 90 ఎప్పుడు లేనంతగా 91,000 మెజారిటీతో గెలిచారు. నమ్మే కదా వేసింది, చేస్తారని. ఖచ్చితంగా టీడీపీ వచ్చింది కాబట్టి టీడీపీ హయాంలో ఖచ్చితంగా అభివృద్ధి జరిగిద్ది అంటారు. జరిగింది కాబట్టి సీఎం కొడుకు కదా, దాన్ని చూసుకుంటారు. రాజధాని మంగళగిరిని చూసుకుంటారు బాగానే. ఏపీ అంతటా కూడా అభివృద్ధి జరిగిద్ది అంటారా? మంగళగిరి సీఎం కొడుకు కాబట్టి మీరు చెప్పారు, మంగళగిరి ఎలాగో నియోజకవర్గం కాబట్టి డెవలప్ చేస్తారని. ఏపీ అంతటా గురించి టీడీపీలో చంద్రబాబు గాని లోకేష్ గాని 3 ప్రాంతాల గురించి పట్టించుకోరు. ఏపీ మొత్తం కూడా ఒకటిగానే చూస్తారు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తారు. రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేస్తారని అంటారు. అంటే వైసీపీ ఏం చేయలేదని అంటారు? వైసీపీ పొలాలు, మతాలు, గొడవలు, విధ్వంసాలు, కక్ష చర్యలు అవి చేశారు. ఓకే సార్, ఓకే సార్, మీ దృష్టిలో మాత్రం టీడీపీ హయాంలో అభివృద్ధి అయింది. అభివృద్ధి కోసం ఓటేశారు టీడీపీ. అందరు ప్రజలు కోరుకునే తీర్పే బయటకు వచ్చింది. వైసీపీని బాయ్ వైసీపీ చెప్పింది, టీడీపీని ఆహ్వానించింది. టీడీపీ బాగా చేస్తుందని అందరూ అనుకుంటున్నారు. బాగా చేస్తుందంటే ఎంతవరకు? చంద్రబాబు నాయుడు ఏపీని ఎంతవరకు అభివృద్ధి చేస్తారు? ఇంత ముందు కూడా అతను 3 సంవత్సరాలు చేశాడు. హైదరాబాద్ కూడా మంచి అభివృద్ధి చేశాడు. ఆ విధంగానే ఇక మన మంగళగిరిని, అమరావతిని
రాజధానిగా బాగా అభివృద్ధి చేస్తారని ఇక్కడ ప్రజలు నమ్ముతున్నారు. అంటే మీ దృష్టిలో మంగళగిరి అమరావతి మాత్రమే అభివృద్ధి అట్లా చెందుతాయి, కాదు. ఏపీ అంతటా ఇంకా చాలా జిల్లాలు ఉన్నాయి అలా కదా. కాదు, అలా కాదు. ఇప్పుడు మనకి ఆంధ్రాకి క్యాపిటల్ లేకుండా పోయింది. ముందు మనకు క్యాపిటల్ కావాలి. అసలు మనం చెప్పుకోవడానికి కూడా క్యాపిటల్ లేదు. ఇతను వచ్చిన తర్వాత, వైసీపీ వచ్చిన తర్వాత ఎక్కడ పెడతాను, వైజాగ్ లో పెడతాను, కర్నూలులో పెడతాను అని చెప్పి మధ్య పెట్టి ఎక్కడ పెట్టకుండా క్యాపిటల్ లేకుండా చేశారు. మన చంద్రబాబు విజయంతో మనకి ఒక సచివాలయం కట్టాడు, అమరావతి దాన్ని ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేసి మనకు ఒక హోదాని, ఒక అభివృద్ధిని చేస్తారని, క్యాపిటల్ ని చేస్తారని నమ్ముతున్నాం. అమరావతి క్యాపిటల్ అయితే ఇంకా అభివృద్ధి అనేది వస్తుంది అనేది కాదు, క్యాపిటల్ అనేది ఉండాలి కదా మనకి. ఇప్పుడు ఆ క్యాపిటల్ చెప్పుకోవడానికి లేదు కదా. వైసీపీ వచ్చిన తర్వాత ఎక్కడిదక్కడ ఆపేశాడు. ఏ రోడ్లు కానీ, అభివృద్ధి కానీ, అపార్ట్మెంట్లు కానీ, ఏది కానీ ఎక్కడెక్కడ ఆగిపోయి ఉన్నాయి. అయ్యే సార్, అంటే వైసీపీ ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు టీడీపీ హయాం వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా అవన్నీ మళ్ళీ పునఃప్రారంభం అవుతాయి. మెయిన్ గా వైసీపీ ఓడిపోవడానికి అభివృద్ధి మెయిన్ కాదు. అభివృద్ధి చేయకపోవడం వల్లే రోడ్లు కానీ, కంపెనీలు రాకపోవడం, ఉద్యోగాలు కల్పించకపోవడం, మన వాళ్ళు చదువుకున్న వాళ్ళందరూ బయట రాష్ట్రాలకు పోయి పని చేసుకునే పరిస్థితి వచ్చేసింది. అదే మనకి ఐటీ కానీ, అవును 100% లేదు. అతను విజన్ గల ఒక ముఖ్యమంత్రి కనుక, అతని అనుభవం గల ఒక ముఖ్యమంత్రి కనుక తప్పకుండా చేస్తాడనేది మా ఉద్యోగస్తులుగా మేము అతన్ని నమ్ముతున్న ఉద్యోగస్తులు కూడా బాగా చేస్తాడని. గత ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టింది ఉద్యోగస్తుల్ని. మందుల షాపు దగ్గర కూడా మనల్ని కూర్చొని పెట్టి క్యూలలో వాళ్ళని అరేంజ్ చేయండి, మందు బాబుల్ని చూసుకోండి అని క్యూల దగ్గర పెట్టి ఉంది. ఎంప్లాయ్మెంట్ గురించి మీరు మాట్లాడతారా? ఎంప్లాయ్మెంట్ అభివృద్ధి, మెయిన్ అభివృద్ధి. సంక్షేమ పథకాలు అతను కూడా ఇచ్చాడు, ఇతను కూడా ఇస్తాడు, కానీ దాంతో పాటు అభివృద్ధి కూడా కావాలి. అంతే, పథకాలు ఇచ్చాడు, దాంతో వరకు బానే ఉంది, కానీ అభివృద్ధి జరగలేదు. ఎక్కడ రోడ్లు బాగాలేదు, గుంటలు అన్ని అభివృద్ధి అక్కడెక్కడ ఆగిపోయింది. అంటే టీడీపీ వచ్చింది కాబట్టి అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు కూడా ఇచ్చే అవకాశం ఉందంటారా? సంక్షేమం ఇస్తాడు, దాంతో పాటు అభివృద్ధి చేస్తాడని ఆశిస్తుంది. మెయిన్ గా మన మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు గెలిచారు కాబట్టి మీరు ఇందాక అన్నట్టు అమరావతిని ఖచ్చితంగా లోకేష్ గారు అభివృద్ధి చేస్తారన్నట్టు మన మంగళగిరి నియోజకవర్గం నుండి చూసుకుంటుంటే చాలా వాటికి గ్రామ స్థాయిలో గానీ, పట్టణ స్థాయిలో గానీ ఎంతవరకు అభివృద్ధి చేయగలరని అంటారు? గ్రామ స్థాయిలో కూడా మీరు చెప్పండి. గ్రామ స్థాయిలో అంటే ఎంతవరకు చేయగలుగుతారు అనేది మనం ఇప్పుడే చెప్పలేము. మనకి ఆర్థికంగా ఎంత సోర్సెస్ ఉన్నాయో అవి కూడా ఆలోచించారు. ప్రజెంట్ మన అప్పులు తెచ్చి గవర్నమెంట్ అప్పులతోనే నడిపేది. ఇప్పుడు దాకా గవర్నమెంట్ ని అప్పులతోనే పథకాలు కలిపాడు. ఇన్కమ్ అనేది తేకుండానే, అభివృద్ధి లేకుండానే ఓన్లీ అప్పులు తేయడం పంచడం. అంటే సార్ మీరు ఇందాక అన్నారు కదా మొత్తం అంతా ఏపీ అంతటా అభివృద్ధి పొందిద్ది అంటారు కదా, ముందు గ్రామ స్థాయిలో నుండి కదా లెక్కింపు. గ్రామ స్థాయి నుంచి తీసుకుని వస్తాడు, అక్కడి నుంచి వస్తాడు. ఇప్పుడు అయితే కొత్తగా వచ్చే ముఖ్యమంత్రి కాదు కదా, ఆల్రెడీ 3 సంవత్సరాలు 14 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి అతను. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ముఖ్యమంత్రి. ఇప్పుడు అతను ఏం కొత్త ఏం కాదు, ఈ రాష్ట్రం కొత్త ఏం కాదు, పరిపాలన కొత్త ఏం కాదు. గత ప్రభుత్వానికి కొత్త కావచ్చు, కానీ ఇతనికి కొత్త ఏం కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆర్థికంగా మన రాష్ట్రం చాలా వెనకబడింది. ఇంకోటి మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎన్డీఏలో ఉంది. ఎన్డీఏలో ఉండడం వలన మనకి ఇండియాలో కూడా ఇండియా పార్టీ ఫామ్ చేస్తుంది. మనకి అక్కడి నుంచి కొన్ని వస్తాయని, ఫండ్స్ వస్తాయని ఆశిస్తుంది. ఎందుకంటే ఎన్డీఏలో ఉంది కనుక మనం చెప్పే మాట వినే వాళ్ళు ఉన్నారు కనుక కాబట్టి ఈ సంవత్సరం అందుకని వరకు ఆఫ్టర్ బైఫర్కేషన్, మన స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత ఎన్డీఏ ప్రతిసారి కూడాను మన తాలూకా అంటే సపోర్ట్ లేకుండానే దాన్ని ఫామ్ చేసుకుంది కాబట్టి మనం మాట్లాడడానికి అనేది చాయిస్ లేకుండా పోయింది ఇప్పటి వరకు. కానీ ఈ సంవత్సరం ఐ మీన్ అది ఈ 2024 ఎలక్షన్స్ తర్వాత మనం కీ రోల్ ని ఇచ్చేస్తున్నాం. మన కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. మన టీడీపీ గనక సపోర్ట్ చేస్తేనే వాళ్ళు అక్కడ మన సెంట్రల్ లో గవర్నమెంట్ ని ఫామ్ చేసేటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎం హోదాలో ఉండి మన రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు కావచ్చు, లేకపోతే అవసరాలు కావచ్చు, బైఫర్కేషన్ లో ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, ఏవైనా తెచ్చుకునేటానికి అంటే గట్టిగా మాట్లాడి తెచ్చుకునేటువంటి ఆస్కారం అయితే ఏర్పడింది. కాబట్టి మేమైతే ఆశిస్తుంది
ఈ రాష్ట్రానికి ఒక ఉజ్వల భవిష్యత్తు అనేది ఏర్పడుతుంది అనేది మాత్రం అయితే నేనైతే యాజ్ పర్ మై నాలెడ్జ్ మేమైతే ఆశిస్తున్నాం అమ్మా. ఖచ్చితంగా అభివృద్ధి జరిగిద్ది అని అనే ఆలోచన. అంటే ఇప్పుడు విషయం చెప్పాలి అని అంటే యాజ్ ఏ సీఎం గా అతను అంటే మీరు చెప్పారు ఇందాక రూరల్ లెవెల్ నుంచి చేసుకుని వచ్చారు ఇంతవరకు కూడా. ఆఫ్టర్ బైఫర్కేషన్ దెన్ మనకు ఒక రాష్ట్రం కానీ మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి కాబట్టి అతను 2014 నుంచి 2019 వరకు కేవలం అమరావతి రీజన్ మాత్రమే డెవలప్ చేయడానికి కారణం ఏంటి అంటే ముందు మనము సస్టైన్ అవ్వాలి. మనం ఒక ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తిరిగి ఇంటికి రావాలి అని అంటే ఒక ఇల్లు ఉండాలి. సో ఒక రాష్ట్రానికి రాజధాని కూడా అంతే నా అభిప్రాయం. రాజధాని ప్రకారంగా చూసుకుంటే వెనకబడింది అంటారు. వెనకబడింది. సో ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయడం వల్ల 2014 నుంచి 19లో కొన్ని అవకతవకలు లైక్ ఏంటంటారు మిగతా దాన్ని మొత్తంగా చూడలేకపోయారు. కానీ ఈ సంవత్సరం 2024లో అప్పుడు మనకి సపోర్ట్ ఇచ్చినట్టే ఇచ్చారు కానీ ఎటువంటి నిధులు కానీ ఎటువంటి మనకు కావాల్సినంత నిధులు అనేది ఎప్పుడు కూడా 2014 నుంచి ఇంతవరకు కూడా మనకి ఇవ్వడం జరగల. ఎందుకు సౌత్ లో మనకి ఎప్పుడు కూడా బీజేపీ అనేది వాళ్ళకి అంత అవసరం లేదు, ఎందుకు నార్త్ లోనే తెచ్చుకున్నారు కాబట్టి. బట్ ఈసారి మనం కీ రోల్ అనేది మనము మెయిన్ కీ రోల్ మనం ఇచ్చేస్తున్నాం కాబట్టి 16+2 సీట్లు బీజేపీ 3. సో ఇవన్నీ కూడాను మనకి ఒక విధంగా చెప్పాలి అంటే ఇవన్నీ కూడాను అంటే ఎందుకు ఇది కూడా చెప్తున్నానంటే మనం అప్పుల్లో ఉన్నాం కాబట్టి కొత్తగా మనం ఏదైనా చెయ్యాలి అంటే నిధులు ముఖ్యం. అట్లీస్ట్ మనకు ఒక బూస్టప్ లాగా సపోర్ట్ ఇవ్వడానికి ఎన్డీఏ అనేది ఈ రోజు మనకి ఒక అవకాశం అయితే సపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే 100% అనేది మేమైతే ఆశిస్తా ఉన్నాం. టీడీపీ ద్వారా ఇస్తారని ఆశిస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు 2024 ఎలక్షన్ లో ఎంత సపోర్ట్ ఎంత మెజారిటీ వచ్చిందంటే కారణం అన్ని విధాలుగా వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. ప్రతి ఒక్క దీంట్లో కూడా స్ట్రాటజికల్ గా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మనం చాలా అంటే యాజ్ ఏ లైక్ మనకి ఊహకందని ఒక ఆలోచనలో మనము దిగ్భ్రాంతులయ్యాం, సంబరపరచలకు గురయ్యాం. కానీ ఈ రోజు వచ్చినటువంటి ఏదైతే మెజారిటీ ఉందో చాలా ఎక్కువ వచ్చింది. దానికి కారణం ఆ రోజు అతను తీసుకున్న నిర్ణయం అనేది మాత్రం ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా దీంట్లో చాలా జగన్ ఓడిపోవడం కారణం అభివృద్ధి జరగకపోవడం. సంక్షేమ పథకాల మీద సంక్షేమ పథకాలు ఎప్పుడు ఇవ్వాలి, ఒక ఇన్కమ్ జనరేట్ చేసి ఆ వచ్చినటువంటి దీన్ని సంక్షేమ పథకాలకు ఇవ్వాలి. బట్ ఇన్కమ్ లేనప్పుడు, ఇన్కమ్ జనరేట్ చేయడమే లేనప్పుడు అప్పు తెచ్చి నువ్వు ఎన్ని రోజులు పెడతావు? రెండోది మన రాష్ట్రానికి అసలు ఏంటంటారు లైక్ మద్యపాన నిషేధం అన్నారు. మద్యపాన నిషేధం అని చెప్పి దానికి ఇదేం చేశారు అంటే కేవలం గవర్నమెంట్ మందు అమ్మేటట్టుగా మొత్తంగా చేశారు. అంటే ఒక ఇంతవరకు ఎక్కడ కూడా అంటే నా వరకు నేను ఎప్పుడు చూడలే. ఒక ప్రైవేట్ వ్యక్తి అమ్ముకోవడం ఏదో చూసాం కానీ ఒక గవర్నమెంట్ వ్యక్తి గవర్నమెంట్ దాని మీద ఇన్కమ్ జనరేట్ చేసి ఒక తెలియని అంటే ఎంతో మంది అంటే తెలియని కొత్త ఇవి తెచ్చి అందులో అంటే ఇంకోటి అంటే అది పక్కన పెడితే ప్రతి దగ్గర కూడాను మనం ఏదైనా ఒక వస్తువు కొంటే ప్రతి దానికి బిల్లు ఉంటది. ప్రతిదీ కూడాను ఈవెన్ దో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూపీఐ పెట్టింది. ప్రతి దగ్గర కూడాను ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది మ్యాండేటరీ చేసింది. కానీ మన గవర్నమెంట్ లో అంటే మన స్టేట్ గవర్నమెంట్ లో ఈ 4 సంవత్సరాల్లో ఒక మందుకు మాత్రం ఎటువంటి బిల్లు గానీ లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ గానీ ఏమీ జరగలేదు. నామకే వాస్తే పెట్టారు. బట్ ఎప్పుడు కూడాను దాంట్లో ఎప్పుడు చూసినా అంటే వింటా ఉంటాం కాబట్టి ఎప్పుడు చూసినా అవ్వదు. నో ఫోన్ పే ఉంటది బట్ నో ఫోన్ పే బోర్డ్. వాట్ ఈస్ ద యూస్? సో ఇవన్నీ కూడాను అంటే ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతా ఉన్నాయి అంటే అకౌంటబిలిటీ ఏది అంటే ఇది ఒక గేమ్ లాగా అంటే ఇప్పుడు మేడం ఇప్పుడు అది 10 రూపాయలకు కొంటున్నావా లేకపోతే 20 రూపాయలకు కొంటున్నావా అనేది మనకు తెలియదు. మనం ఇస్తుంది ఎంత సపోజ్ ఎంతో ఒక 1000 రూపాయలు ఇచ్చామనుకోండి, దానికి మనకి అకౌంటబిలిటీ తెలిస్తే అసలు దేనికి వెళ్తుందని మనకు తెలియాలి కదా మేడం. అంటే తెలియలేదు అంటే ఈ డబ్బులన్నీ కూడాను వాళ్ళే తీసుకొని సో ఇవన్నీ కూడా ప్రభుత్వం ఫామ్ చేశారంట. ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నారు సార్. అంతే రెండు అన్ని ప్రజలు ఆలోచించారు, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు అంతే. ఓకే సార్. అంటే టీడీపీ హయాంలో వచ్చింది కాబట్టి చూసారు కదండి, టీడీపీ హయాంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రూరల్ వైజ్ నుండి అభివృద్ధి జరిగిద్దని అందరు చెప్తున్నారు. దీని ప్రకారంగా ఎంత వరకు అభివృద్ధి జరిగిద్ది అనేది ముందు చూద్దాం.